వైసీపీ ప్రభుత్వ హయాంలో సంపతిపురం కొత్తూరు పంచాయతీ జగనన్న కాలనీలో వైసీపీ బోగస్ ఇంటి స్థలాల పట్టాల రద్దు చేయాలని ధర్నా నిర్వహించారు. అనకాపల్లి మండలం కూటమి నాయకులు మీడియాతో మాట్లాడుతూ అనకాపల్లి మండలం కొత్తూరు పంచాయతీలో మొత్తంగా 432 మంది హౌసింగ్ లబ్ధిదారులను గుర్తించి సంపతిపురం పంచాయతీ జగనన్న కాలనీలో 2-2 సర్వే నంబర్లో 303 ఆథరైజ్డ్ పట్టాలు ఇవ్వగా, అలాగే సత్యనారాయణపురం పంచాయతీలో 36 సర్వే నంబర్లో 129 పట్టాలు ఇవ్వడం జరిగిందని, కానీ సంపతిపురం పంచాయతీలో 2-2 సర్వే నంబర్లో వైసీపీ నాయకులు మరొక 52 పట్టాలు బోగస్ పట్టాలు సృష్టించి వాటిని అమాయక ప్రజలకు అమ్మి దోచుకోవడం జరిగిందన్నారు. కూటమి పార్టీ నాయకులకు ఆదేశాల మేరకు ఆ కాలనీని సందర్శించగా ఒక సంపతిపురం పంచాయతీలో మొత్తంగా 380 స్థలాలను గుర్తించడం జరిగిందని, సత్యనారాయణపురంలో 129 గాను 140 స్థలాలను ఇచ్చారని, మొత్తంగా ఈ జగనన్న కాలనీలో 80 నుంచి 90 బోగస్ పట్టాలు సృష్టించి స్థలాలు వైసీపీ నాయకులు అమ్ముకొని దోచుకున్నారని అన్నారు. అందులో భాగంగా సంపతపురం 2-2 దాన్ని వైసీపీ నాయకులు ఏం చేశారంటే ఆ 303 పట్టాలు కాకుండా ఇంకో 52 స్థలాలను లెవెల్ చేసి 52 స్థలాలు వేసి 52 పట్టాలు కూడా బోగస్ పట్టాలు సృష్టించి బయట ఊర్ల వాళ్ళకి అమ్ముకోవడం జరిగింది. ఇవి స్టార్టింగ్ 1,50,000 స్టార్ట్ చేసి మొన్న ఎండింగ్ గవర్నమెంట్ కూలిపోయే టైంకి 3,50,000 వరకు ఒక్కొక్క స్థలాన్ని అమ్ముకున్నారు. అమ్ముకొని నాయకులందరూ కూడా దీన్ని క్యాష్ చేసుకున్నారు. ఇది కాకుండా 303 ఏవైతే ఇక్కడ కొత్తూరుకి ఇచ్చారో అవి కాకుండా 129 ఫ్లాట్లు సత్యనాపురంలో ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు సత్యనాపురంలో చూస్తే 140 ఫ్లాట్లు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా అక్కడికి పంపించేసి చేయడం జరిగింది. ఓవరాల్గా మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడ వైసీపీ నాయకులు 70 నుంచి 80 ఫ్లాట్లు అన్అఫీషియల్గా వేసి అమ్ముకొని డబ్బు సంపాదించుకున్నారని మా ఇన్ఫర్మేషన్లో ఉంది. దీనిపై మేము ఈ ఇన్ఫర్మేషన్ని ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా అనకాపల్లి మాజీ శాసనసభ్యులు పేలా గోవింద్ గారికి, ఎంఆర్ఆర్ దృష్టికి తీసుకెళ్లి ఎంపీ సీఎం రమేష్ గారికి, ఎంఆర్ఆర్ దృష్టికి తీసుకెళ్లి దీనిపైన తగు చర్యలు తీసుకొని ఎవరైతే ఏవైతే బోగస్ పట్టాలన్నా ఇవి క్యాన్సిల్ చేసి నిజమైన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇందులో అవకాశం కల్పించవలసిందిగా ఎమ్మెల్యే గారి రిక్వెస్టులు పెట్టుకోవడం జరుగుతుంది. దీనికి అందరూ కూడా కూటమి నాయకులు అందరూ సహకరించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఏదైతే అవినీతి జరిగిందో అవినీతి పరులను బయటికి తీసి వాళ్ళకి చట్టం తన పంచ చేసుకోకపోతే కాబట్టి శిక్షించడం కోరుతున్నాం. మా పవన్ కళ్యాణ్ ఒకటే చెప్పారు, మేము ఎవరి మీద కక్షపూర్తి చర్యలు చేయట్లేదు. మా ఆకాంక్ష ఒకటే, మా ఏరియాలో ఏదో తప్పు జరిగిందో ఆ తప్పుని తీసి మేము బయట పెట్టడమే మా యొక్క